హలో టెక్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్‌గా మనం చాలా టాపిక్స్ అనేవి నేర్చుకున్నాము. లైక్ పైథాన్ గురించి. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద లైబ్రరీ గురించి డిస్కస్ చేసుకుందాం. అదే నంపై. ఓకే. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మీరు కంటెంట్‌ని జాగ్రత్తగా నేర్చుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా డీటెయిల్డ్‌గా ఎవ్రీ మైన్యూట్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ కోడ్‌తో సహా. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. నంపై. ఈ వీడియోలో మనం ఎంటైర్ నంపై ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. లైక్ ఏంటి? నంపై అరేస్ అంటే ఏంటి? నంపై అరేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా మోడిఫై చేయాలి? అందులో ఉండే ఫంక్షనాలిటీస్ ఏంటి? టాపిక్స్ ఏంటి? కాన్సెప్ట్స్ ఏంటి? మొత్తం అన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే. ముందుగా అసలు నంపై అంటే ఏంటి? అన్న దాని గురించి మాట్లాడుకుందాం. నంపై అంటే దీన్ని 2 వర్డ్స్ కింద బ్రేక్ చేస్తాం. ఫస్ట్‌దొచ్చేటప్పటికి నమ్, సెకండ్‌దొచ్చేటప్పటికి పై. నమ్ అంటే ఏంటి? న్యూమరికల్. పై అంటే పైథాన్. న్యూమరికల్ పైథాన్. అంటే న్యూమరికల్ ఆపరేషన్స్ చేయడానికి నంపై అనే లైబ్రరీ యూజ్ చేస్తాం. ఇది థర్డ్ పార్టీ లైబ్రరీ. అంటే మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఈ లైబ్రరీ అనేది మన డివైస్‌లో ఉండదు. ఓకే. దీన్ని మనం పిప్ కమాండ్ యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లైక్ పిప్ ఇన్‌స్టాల్ నంపై. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. నంపై అరే అంటున్నారు ఏంటి అని. ఓకే. దీని గురించి మాట్లాడుకుందాం అప్పుడు. నార్మల్‌గా అరే అంటే ఏంటి పైథాన్‌లో లిస్ట్ అని మాట్లాడుకున్నాం. ఓకే. దానికి బాబు లాంటోడే ఈ నంపై అరే అనేది. ఓకే. ఇందులో చాలా ఫంక్షనాలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే. బట్ ఇందులో ఏంటి అంటే, ఇందులో 3 డైమెన్షనల్ అరేస్‌ని స్టోర్ చేయొచ్చు. లైక్ 1 డే అరేని స్టోర్ చేయొచ్చు, 2 డే అరేని అలాగే 3 డే అరేని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నంపై అరేకి, పైథాన్ లిస్ట్‌కి డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఫస్ట్ వచ్చేటప్పటికి డేటా టైప్స్. పైథాన్ లిస్ట్‌లో మనం ఒక లిస్ట్‌లో మల్టిపుల్ డేటా టైప్స్ యొక్క డేటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఈ నంపై అరేకొచ్చేటప్పటికి ఏంటి అంటే ఓన్లీ ఫిక్స్‌డ్ డేటా టైప్. అంటే ఒక డేటా టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటది. లైక్ ఇప్పుడు ఆ నంపై అరే అనేది ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే ఉండాలని అనుకుంటే అప్పుడు ఓన్లీ ఇంటిజర్స్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటది. స్ట్రింగ్ వాల్యూస్‌ని, ఫ్లోట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోదు. సేమ్ అలాగే. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పీడ్. స్పీడ్ కంపేర్ చేసుకుంటే పైథాన్ లిస్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అండ్ అలాగే నంపైర్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది సి బేస్డ్ అంటే సి లాంగ్వేజ్ బేస్డ్ మీద వర్క్ అవుతది నంపైర్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెమరీ. మెమరీ అనేది ఏంటి అంటే పైథాన్ లిస్ట్‌కి ఎక్కువ అలొకేట్ చేస్తది ఇనిషియల్‌గా మెమరీ అనేది. ఓకే. దానివల్ల ఏంటి హ్యూజ్ మెమరీ అనేది కన్జ్యూమ్ చేస్తది. కానీ ఈ నంపైర్ అనేది ఏంటి అంటే మనం ఇనిషియల్‌గా డేటా టైప్‌ని ఇనిషియలైజ్ చేస్తాం. కాబట్టి డాట్ మెమరీ సైజ్ అనేది చాలా తక్కువగా తీసుకుంటది. ఎంత కావాలో అంతే తీసుకుంటది. సో, ఇక్కడ మెమరీ అనేది మనకి సేవ్ అవుతది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెక్టరైజేషన్. పైథాన్ లిస్ట్‌లో ఏంటి వెక్టరైజేషన్ అనేది సపోర్ట్ ఉండదు. బట్ ఈ నంపైర్‌లో సపోర్ట్ ఉంటది. వెక్టరైజేషన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక చిన్న కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసల నంపైర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పనేంటి? నంపై అనే లైబ్రరీని ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ చేయడానికి కమాండ్ ఏంటి? పిప్ ఇన్‌స్టాల్ నంపై. ఓకే. ఇప్పుడు నంపై అనే లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. యాహ్! నంపై అనేది ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఒకవేళ ఉంటే రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చూపిస్తది. ఓకే. ఇప్పుడు లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి, ఇప్పుడు దాని యొక్క వెర్షన్ అనేది చెక్ చేద్దాం. ఓకే. numpy as empty 3 హార్న్ చేస్తుంది. 2.4.4 అనే వెర్షన్ అనేది నా డివైస్‌లో ఇన్‌స్టాల్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మనం నంపై అరేస్‌లో 3 టైప్స్ ఆఫ్ అరేస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏంటి 1 అరే, 2 అరే, 3 అరే. 1 అరే అంటే ఏంటి? సింగిల్ డైమెన్షన్‌లో ఉంటది డేటా మొత్తం. 2 అరే అంటే మ్యాట్రిక్స్. అదే 3 అంటే మల్టిపుల్ మ్యాట్రిసెస్. ఓకే. ఇప్పుడు లైన్‌గా ఒక్కటే ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ 1 అరే. array1 is equal to np.array
లిస్ట్లో ఏంటి 1 2 3 4 5. ఓకే, నా అరేలో 5 వాల్యూస్ స్టోర్ చేయమని ఒక చెప్పది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అది స్టోర్ అయిందో లేదో మనం చెక్ చేయాలి కాబట్టి ప్రింట్ చేద్దాం. 1 2 3 4 5 వాల్యూస్ అనేవి స్టోర్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు 2D అరే గురించి చూద్దాం. ఓకే, 2D అరే ఏంటి, array 2 is equal to dot array of comma 2 comma 3 4 comma 5 comma 6. ఓకే, స్టోర్ చేసాం, ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ array 2. రన్ చేసాం. 1 2 3 4 5 6 2 డైమెన్షనల్ అరే ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు 3 డైమెన్షనల్ అరే. ఇది చాలా మందికి కొత్తగా కనిపించచ్చు. ఓకే, అసలు ఈ 3 డైమెన్షనల్ అరే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక క్యూబ్ అనేది ఇమాజిన్ చేసుకోండి. దాన్ని స్లైసెస్ కింద కట్ చేస్తే లేయర్స్ కింద కనబడుతుందా? లైక్ ఫ్రంట్ ఒక లేయర్, దాని బ్యాక్ సైడ్ ఇంకో లేయర్, బ్యాక్ సైడ్ ఇంకొక లేయర్. ఓకే, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సేమ్ అదే స్లైసెస్ లో లైక్ ఇప్పుడు రూబిక్స్ క్యూబ్ ఉంది. ఓకే, ఒక్కొక్క క్యూబ్ ఒక్కొక్క నెంబర్ అనుకోండి. లైక్ ఒక చిన్న చిన్న బ్లాక్ ఉంటుంది కదా. ఇప్పుడు సేమ్ అలాగే డేటా అనేది స్టోర్ అవుతే ఎలా ఉంటది? సేమ్ దాన్ని 3D అరే అంటాం మనం. ఓకే, ఇప్పుడు దాని గురించి array 3 is equal to dot array 2 3 in array 3. దీనిలో రన్ చేయండి. 3 డైమెన్షనల్ అరేలో ప్రింట్ అయింది. లైక్ 1 2 3 4 అనేది ఫ్రంట్ ఉంటుంది. 5 6 7 8 అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, సేమ్ ఇలా నంపై అనేది సేమ్ ఇలా నంపై అరేస్ అనేది వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు బేసిక్ నంపై అనేది అరేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు వేరే విధాలుగా ఎలా క్రియేట్ చేయాలి అండ్ అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటో కూడా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అరే క్రియేట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూస్ చేస్తాం మనం? np డాట్ అరే అనే ఫంక్షన్ యూస్ చేసి ఒక లిస్ట్ నుంచి ఒక అరే అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు నాకు ఒక అరే ఫుల్ ఆఫ్ జీరోస్ కావాలి. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తా అంటే np డాట్ జీరోస్ అనే ఫంక్షన్ అనేది యూస్ చేసుకుని దాంట్లో సైజ్ అనేది డిఫైన్ చేస్తా. ఓకే, నాకు ఏ సైజ్ లో కావాలి అనేది, లైక్ 3 into 3 4 into 4 లేదా ఓన్లీ 3 వాల్యూసా లేదా 3 అలాగా. లైక్ నాకు ఎన్ని వాల్యూస్ ఏ టైప్ లో కావాలనేది ఒక నెంబర్స్ ద్వారా మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. సేమ్ అలాగే నాకు అరేలో మొత్తం అన్ని వన్సే కావాలి అనుకుంటే అప్పుడు np డాట్ వన్స్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అలాగే నాకు 0 కాదు 1 కాదు ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది ఫిల్ అవ్వాలి అనుకుంటే np డాట్ ఫుల్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుని ఒక వాల్యూ అనేది ఇస్తాము. ఆ వాల్యూ అనేది ఫిల్ అవుతుంది అరే మొత్తం. ఇప్పుడు np డాట్ i అనే ఫంక్షన్ యూస్ చేస్తే ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ np డాట్ అరేంజ్ అనేది యూస్ చేసామంటే లైక్ ఒక రేంజ్ లో ఉన్న నెంబర్స్ అనేవి ఒక అరేలో ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే, లైక్ ఇప్పుడు మనం రేంజ్ ఫంక్షన్ అనేది యూస్ చేసాం కదా. సేమ్ అలాగే ఆ రేంజ్ లో ఇచ్చే అట్రిబ్యూట్స్ ఈ అరేంజ్ ఫంక్షన్ లో యూస్ చేస్తాం. సో ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ అనేవి మన అరేలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు np అరేస్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. నా దగ్గర ఒక అరే ఉంది, బట్ అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది నాకు తెలియదు. సో అందుకని np డాట్ షేప్ అనే కీవర్డ్ యూస్ చేస్తే నా అరే యొక్క షేప్ అనేది వస్తుంది. లైక్ 2 3 5 6 అలాగా. ఓకే, ఒకవేళ నా దగ్గర ఒక అరే ఉంది, బట్ దాని ఏ డైమెన్షన్ లో ఉందో నాకు తెలియదు. 1D లో ఉందా, 2D లో ఉందా, 3D లో ఉందా. సో దానికోసం nd అరే డాట్ n డైమెన్షన్, ఓకే, ndim అనే ఫంక్షన్ యూస్ చేస్తే అది ఏ డైమెన్షనల్ అరే అనేది నాకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నా అరే సైజ్, నా అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నా అరే సైజ్ ఎంత, లెంత్ ఎంత అని నాకు తెలీదు. సో
అప్పుడు లైక్ అరే డాట్ సైజ్ అంటే ఇందులో ఉన్న వాల్యూస్ లెంత్ ఎంత అనేది నాకు డిస్ప్లే చేస్తది. ఇప్పుడు అలాగే నా అరే యొక్క డేటా టైప్ తెలుసుకోవాలంటే అరే డాట్ డి టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే నా అరే అనేది ఏ డేటా టైప్ చెప్తది. లైక్ ఇంటా, ఫ్లోటా, స్ట్రింగా అనేది. ఓకే. ఇప్పుడు నా అరేలో ఉన్న వాల్యూస్ ఏ సైజో నాకు తెలీదు. సో, అరే డాట్ ఐటెమ్ సైజ్ అనే కీవర్డ్ యూజ్ చేసామనుకోండి. అప్పుడు ఏం జరుగుతది? నా అరేలో ఉన్న ఐటెమ్ యొక్క సైజ్ అనేది రిటర్న్ చేస్తది బైట్స్‌లో. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరే డాట్ ఎన్ బైట్స్. అది టోటల్‌గా ఎన్ని బైట్స్ మొత్తం అంతా కలిపి అని. అంటే నా అరే మొత్తం ఎంటైర్ సైజ్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఒక కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాము. విఎస్ స్టూడియో. ఇప్పుడు ఫస్ట్ అసలు ఎన్‌పి డాట్ జీరోస్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రింట్ ఎన్‌పి డాట్ జీరోస్ దీన్ని రన్ చేస్తున్నాను. చూడండి నాకు 2:3 రేషియోలో జీరోస్ అనేవి ప్రింట్ అయ్యాయి. లైక్ ఎన్‌పి డాట్ జీరోస్ అనేది అలా వర్క్ అవుతుంది. లైక్ అలాగే ఎన్‌పి డాట్ వన్స్ కూడా చూద్దాం. ఎన్‌పి డాట్ వన్స్ 3,4 4:3 3:4 రేషియోలో వన్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. లైక్ ఇలాగే మనం అరేస్ అనేవి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అలాగే ఫుల్ ఎన్‌పి డాట్ ఫుల్ 3,3 ఉన్నప్పుడు సెవెన్స్ అనేవి ఫిల్ అయ్యాయి నా అరేలో. ఓకే. లైక్ ఇలా ఈ కమాండ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు ఎన్‌పి డాట్ ఐ కూడా చూద్దాం. ప్రింట్ ఎన్‌పి డాట్ ఐ ఐ ఆఫ్ 3 అంటే లైక్ ఈ ఇన్‌సెంట్ వాల్యూస్‌లో ఉన్నవి మాత్రమే వన్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నంపై అరే యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే. ఫస్ట్ నేను ఒక అరే అనేది తీసుకుంటా. అరే ఈజ్ ఈక్వల్ టు ఎన్‌పి డాట్ అరే ఆఫ్ ఇందులో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాను. లైక్ 1, 2, 3, 4 ఇది 1D అరే. ఇప్పుడు ఈ 1D అరేలో నేను ప్రాపర్టీస్ అప్లై చేస్తాను. లైక్ ఏంటి ప్రింట్ అరే డాట్ టేప్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఓకే. 4, నల్ అంటే ఏంటి దీంట్లో 4 వాల్యూస్ మాత్రమే ఉన్నాయని చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే ప్రింట్ అరే డాట్ ఎండింగ్ రన్ చేస్తున్నాం. ఓకే. 1 అని వచ్చింది. ఏంటి 1 డైమెన్షనల్ అరే అని. ఇప్పుడు సేమ్ అలాగే ప్రింట్ అరే డాట్ సైజ్. సైజ్ అనేది 4 ఏంటి ఇందులో 4 వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయి అని. ఇప్పుడు సేమ్ అలాగే ప్రింట్ అరే డాట్ సైజ్. ఎయిట్ అంటే 8 బైట్స్ ఒక్కొక్క ఐటమ్ సైజ్ 8 బైట్స్ అని చెప్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటా టైప్ అరే డాట్ డి టైప్. ఇప్పుడు రన్ చేస్తుంది. ఇంట్ 64 నేను ఈ అరేలో స్టోర్ చేసిన వాల్యూస్ ఏంటి ఇంటిజర్ వాల్యూస్. సో అందుకని ఇంట్ 64 అనేది రిటర్న్ చేసింది. దిస్ ఈస్ హౌ అరే ప్రాపర్టీస్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండెక్సింగ్, స్లైసింగ్ అండ్ ఐటరేషన్. ఓకే. ఇప్పుడు ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు అరేలో మనం ఏదన్నా వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాము? ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏంటి? ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? 0 నుంచి స్టార్ట్ అవుతది. లైక్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ n-1 వరకు. ఓకే. లైక్ ఇండెక్సింగ్‌లో ఏంటి మనం నెగెటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తే లాస్ట్ వాల్యూ అనేది యాక్సెస్ అవుతది. అంటే -1 అంటే లాస్ట్ వాల్యూ. -2 అంటే లాస్ట్ బట్ 1 అలా. ఇండెక్సింగ్ గురించి మాక్సిమం అందరికి ఐడియా ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ స్లైసింగ్ గురించి మాట్లాడుకుందాం. స్లైసింగ్ అంటే ఏంటంటే, మనకి అరేలో ఒక చిన్న పార్ట్ అనేది కావాలి. అప్పుడు ఈ స్లైసింగ్ అనేది వస్తది. ఏంటి, ఇప్పుడు సపోజ్ బ్రెడ్ అనేది ఉంటది మామూలుగా. బ్రెడ్‌ని స్లైసెస్ కింద కట్ చేసి, మనకు నచ్చిన స్లైస్ అనేది తీసుకుంటాం. సేమ్ అలాగే ఇందులో మనకి నచ్చిన స్లైసెస్ కింద కట్ చేసుకుంటాం ఆ డేటాని. ఒక చిన్న పార్ట్ కింద కట్ చేసుకొని, దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఐటరేషన్. ఇప్పుడు అరేలో వాల్యూస్ యాక్సెస్ చేయాలంటే ఇటరేట్ అవ్వాలి కదా! లైక్ 1 ఒకదాని తర్వాత ఒకటి ఏదన్నా ఆపరేషన్ చేయాలన్నా సరే. ఓకే. దానికోసం ఇటరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో ఇటరేషన్ చేయడానికి ఐటర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. దాని ద్వారా ఇటరేషన్ అనేది జరుగుతది. ఒకవేళ మనం ఎన్యూమరేట్ చేసుకోవాలనుకోండి. చాలా మందికి తెలుసు ఎన్యూమరేట్ అనే కీవర్డ్. అంటే ఏంటంటే ఇది ఏం చేస్తది, ఆ ఇండెక్స్ వాల్యూ అండ్ అలాగే అందులో ఉన్న డేటాని కూడా రిటర్న్ చేస్తది. అంటే 2 వాల్యూస్‌ని రిటర్న్ చేస్తది. దానికి ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను అరే తీసుకుంటున్నా. ఏంటి, ఎన్‌పి డాట్ అరే ఆఫ్ 3, 5, 7, 9. ఇప్పుడు ఒక అరే అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో లైక్ ఇండెక్స్‌ని యూజ్ చేసుకొని వాల్యూస్ అనేది యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తా, ప్రింట్ అరే ఆఫ్ 1. ఇప్పుడు అరే ఆఫ్ 1 అంటే ఏ వాల్యూ వస్తది, 3. ఓకే. ఇప్పుడు అది -1 నెగెటివ్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ వస్తది, 9 లాస్ట్ వాల్యూ. ఓకే. లైక్ ఇండెక్సింగ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడిటర్. ఓకే. ఇప్పుడు ఫర్ I in p డాట్ ఎన్‌డిఐటర్ ఆఫ్ అరే. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఐ. ఓకే. ఇప్పుడు నేను అక్కడ లూప్ అనేది రాసా ఎన్‌డిఐటర్ అని. ఓకే. ఇప్పుడు చూడండి, సింగిల్ వాల్యూ ప్రతి వాల్యూని ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళింది. 1, 3, 5, 7, 9. మీరు నన్ను ఒకటి అడగొచ్చు. లైక్ ఏంటి, ఇప్పుడు రేంజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి కూడా మనం ఇటరేషన్ చేస్తున్నాం గదా! ఇప్పుడు అది ఎందుకు యూజ్ చేయట్లేదు అని. ఓకే. ఇప్పుడు రేంజ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ప్రతి ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేసి తెచ్చుకుంటది. సో, అలా కూడా వర్క్ అవుతది. బట్ అది కొంచెం స్లో ప్రాసెస్. ఈ ఎన్‌డిఐటర్ అనేది యూజ్ చేస్తే మన ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతది. ఓకే. లైక్ ఇప్పుడు మనం ఇటరేషన్ లైక్ ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారు. ఫాస్ట్‌గా వెళ్ళాలనుకుంటారా? స్లోగా వెళ్ళాలనుకుంటారా? ఫాస్ట్‌గానే కదా! సో, అందుకని ఈ ఎన్‌డిఐటర్ అనేది యూజ్ చేస్తాం నంపైలో. కొంచెం ఫాస్ట్‌గా ఇటరేషన్స్ అనేవి జరగడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లైసింగ్. ఓకే. స్లైసింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ప్రింట్ అరే ఆఫ్ 2 2 ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తదో గెస్ చేయండి. 5, 7. ఇది 1, 3, 5, 7, 9. ఏంటి, ఇండెక్స్ వాల్యూ చేస్తే 0, 1, 2, 3, 4. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ 4 ఏసా. మరి ఫోర్త్ ఇండెక్స్ ఉన్న వాల్యూ రాలేదేంటి అని అడగొచ్చు. ఓకే. స్లైసింగ్‌లో ఏంటి, ఈ లాస్ట్ వాల్యూ ఏది పెడితే దాని ముందు వాల్యూ వరకు వచ్చి ఆగిపోతది. సో, అందుకని ఈ 2 వాల్యూస్ అంటే ఇండెక్స్ పొజిషన్ 2 అండ్ 3 దగ్గర ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. 5, 7. సో, స్లైసింగ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. ఓకే. ఇది ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అండ్ ఇటరేషన్ గురించి. ఓకే. ఇప్పుడు రీషేపింగ్ అండ్ అరే మానిప్యులేషన్. ఓకే. ఇప్పుడు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మన దగ్గరున్న అరేని మనం చేంజ్ చేయాలి. లైక్ ఏంటి, హైయర్ డైమెన్షన్ నుంచి లోయర్ డైమెన్షన్‌కి కన్వర్ట్ చేయడం గాని, లోయర్ డైమెన్షన్ నుంచి హైయర్ డైమెన్షన్‌కి కన్వర్ట్ చేయడం గాని, ఇలా ఏదో ఒక ప్రాసెస్ చేస్తాము. ఓకే. అంటే 1D నుంచి 2D, 2D నుంచి 1D అలాగా. ఓకే. సో, అందుకోసమే ఈ రీషేప్ అండ్ ఫ్లాటెన్ అనే ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ రీషేప్ అనేది ఏంటి అంటే, ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్‌కి కన్వర్ట్ చేయడానికి. లైక్ 1D నుంచి 2Dకి. ఓకే. ఇప్పుడు అదే ఫ్లాటెన్ అంటే హైయర్ డైమెన్షన్ నుంచి 1 డైమెన్షన్‌కి. లైక్ 2D నుంచి 1D కన్నా, 3D నుంచి 1D కన్నా కన్వర్ట్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ అలాగే కాంకాట్ అండ్ స్టాక్. ఈ 2 ఫంక్షన్స్ దేనికి అంటే కాంకాటనేట్ అంటే ఏంటి? చాలా మందికి ఐడియా ఉండదు. కాంకాటనేట్ అంటే కలపడం. లైక్ 2 అరేస్‌ని జాయిన్ చేయడాన్ని కాంకాటనేషన్ అంటారు. సో, దానికోసం కాంకాటనేట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. అండ్ అలాగే ఈ స్టాక్ అనేది కూడా
మల్టిపుల్ అరేస్ ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఏంటి హెచ్ స్టాక్, వి స్టాక్, స్టాక్ ఈ 3 ఫంక్షన్స్ దాంతో పాటు కంకాటినేట్ ఫంక్షన్ ఈ 4 ఫంక్షన్స్ మల్టిపుల్ అరేస్ ని కంబైన్ చేయడానికే చూస్తాం. ఓకే. నెక్స్ట్ స్ప్లిట్ అరేస్. ఈ స్ప్లిట్ అరేస్ అంటే ఏంటి అంటే ఈ స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఒక అరేని మల్టిపుల్ అరేస్ కింద స్ప్లిట్ చేయొచ్చు. ఓకే. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ఎన్పి డాట్ స్ప్లిట్ అరే కమా 3. ఓకే. ఇందులో ఏంటి 1 2 3 4 5 6 7 8 9 3 అరేస్ కింద స్ప్లిట్ అయింది మెయిన్ అరే. ఓకే. ఇందులో హెచ్ స్ప్లిట్, వి స్ప్లిట్ అని కూడా ఉంటుంది. హెచ్ స్ప్లిట్ అంటే కాలమ్స్ అనేవి స్ప్లిట్ చేస్తుంది, అంటే హారిజంటల్ స్ప్లిట్. వి స్ప్లిట్ అంటే వెర్టికల్ స్ప్లిట్, ఇదేంటి రోస్ ని స్ప్లిట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కోడ్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక అరే అనేది తీసుకుంటున్నాను. అరే ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఓకే. ఇప్పుడు ఒక 1D అరేలో 1 నుంచి 10 వరకు ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని రీషేప్ చేసి ప్రింట్ చేస్తాను. ఏంటి అరే డాట్ రీషేప్ ఆఫ్ 3, 3 సేవ్ చేసా, రన్ చేసా. 1 డైమెన్షనల్ అరే 3 డైమెన్షనల్ అరే సారీ 1 డైమెన్షనల్ అరే 2 డైమెన్షనల్ అరే కింద కన్వర్ట్ అయింది. ఏంటి 1 2 3 4 5 6 7 8 9. సేమ్ ఇలా రీషేప్ అనే ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సేమ్ దీన్ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేద్దాం అనమాట. అరే 2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను అరే 2 లో స్టోర్ అయిందో లేదో చెక్ చేసుకుంటా. ఫస్ట్ ఏం చేస్తా, అరే 2 ని ప్రింట్ చేస్తున్నా. ఓకే. అరే 2 లో ప్రింట్ అయింది. ఇప్పుడు ఫ్లాటన్ అనే ఫంక్షన్ యూస్ చేసి దీన్ని 1D అరే కింద కన్వర్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అరే 2 డాట్ ఫ్లాటన్. మళ్ళీ రన్ చేస్తాం. 1D అరే 1D అరే కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం 2 అరేస్ ని కంబైన్ చేద్దాం, లైక్ కాంకాటినేట్. అరే 1 అరే ఉంది కదా, 2 సెపరేట్ అరేస్ తీసుకుందాం. ఎన్పి డాట్ అరే ఈక్వల్ టు 2 అరేస్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని కంకాటినేట్ చేద్దాం. ఎన్పి డాట్ కాంకాటినేట్ ఆఫ్ అరే 1 కామ అరే 2. అప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. సేవ్ చేయగలం. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 మొత్తం అన్ని కంకాటినేట్ అయి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే 1 అనేది ఉంది, ఇందులోనే మల్టిపుల్ వాల్యూస్ పెడతారు, లైక్ 4 5 6. ఇప్పుడు నేను ఏం చేస్తా, ప్రింట్ ఎన్పి డాట్ స్ప్లిట్ అరే 1. అరే 1 కమ మనకి ఎన్ని స్ప్లిట్ పార్ట్స్ కావాలి, 2 పార్ట్స్ అనుకుందాం. ఓకే. 2 సేవ్ చేసా, రన్ చేసా. నాకు 2 అరేస్ అనేవి వచ్చాయి. 1 2 3 అనేది ఒక అరే, 4 5 6 అనేది ఇంకొక అరే. ఓకే. ఓకే. ఇది రీషేపింగ్ అండ్ అరే మ్యానిపులేషన్ గురించి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ యూనివర్సల్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. NumPyలో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ యూనివర్సల్ ఫంక్షన్స్. ఇందులో మనం చాలా ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు, లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మనం లిస్ట్ లో లేని అడ్వాంటేజ్ ఇందులో ఒకటి ఉంది. ఏంటి అంటే లిస్ట్ లో అన్ని వాల్యూస్ కి ఒకేసారి సమ్ చేయొచ్చా, లైక్ ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ కి +10 చేయాలంటే ఒక లూప్ రాయాలి, బట్ ఇందులో అవసరం లేదు. అరే +10 అని యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి 10 అనే వాల్యూ యాడ్ అవుతుంది. ఓకే. సేమ్ అలాగే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఈవెన్ డివిజన్ కూడా చేయొచ్చు. ఓకే. అరేతో
అండ్ అలాగే ఇందులో మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. లైక్ స్క్వేర్ రూట్ కావాలంటే ఎన్‌పి డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అరే అంటే ప్రతి వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ అనేది అప్‌డేట్ అవుతది. లైక్ అలా పవర్. హ్మ్. అబ్సల్యూట్. ఓకే. సేమ్ అలాగే సైన్, కాస్, టాన్, కాట్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ అలాగే లాగ్, ఆ! ఎక్స్‌పోనెన్షియల్ ఇలా ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఓకే. ఈ యూఫంక్స్ లైబ్రరీ అనేది సి లాంగ్వేజ్‌లో రాశారు. ఓకే. ఇదేంటంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ కంటే కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఈ సిలో రాసిన లూప్ ఏంటి అంటే పైథాన్ లూప్ కంటే 50-100 టైమ్స్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. సో, అందుకనే ఈ నంపై అనేది ఎక్కువగా న్యూమరికల్ ఆపరేషన్స్‌కి యూజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం స్టాటిస్టిక్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టాటిస్టిక్స్ కావాల్సిన మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ అగ్రిగేషన్, రెండోది స్ప్రెడ్ అండ్ డిస్పర్షన్, మూడోది పొజిషన్ అండ్ సెర్చ్. ఓకే. ఫస్ట్ అగ్రిగేషన్ గురించి మాట్లాడుకుందాం. అగ్రిగేషన్ అంటే ఏంటి? ఇందులో సమ్. ఇప్పుడు మన అరేలో ఉన్న అన్ని వాల్యూస్‌ని సమ్ చేయాలి. అప్పుడేంటి అరే డాట్ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అప్పుడు మన యొక్క వాల్యూస్ అనేవి సమ్ అయిపోయి ఒక నంబర్ అనేది వస్తది. అలాగే మీడియన్, మినిమమ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ ఇలా ఈ 5 ఫంక్షన్స్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటాము. సో, ఈ 5 ఫంక్షన్స్ ఈ అరే మీద మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. బట్ ఇందులో కన్‌ఫ్యూజన్ పార్ట్ ఏంటి అంటే, ఎక్కడ నంపై కీవర్డ్ యూజ్ చేసి ఎక్కడ నంపై ఫంక్షన్ యూజ్ చేయాలి? ఎక్కడ అరే ఫంక్షన్ యూజ్ చేయాలి? అనేది ఒక చిన్న కన్‌ఫ్యూజన్. దాన్నొక్కటి బెటర్‌గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుద్ది. ఓకే. అండ్ అలాగే స్ప్రెడ్ అండ్ డిస్పర్షన్. ఇందులో ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, పర్సెంటైల్ ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ స్ప్రెడ్ అండ్ డిస్పర్షన్‌లో మనం యూజ్ చేస్తాం ఎక్కువ. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఏదైనా ఒక మినిమమ్ వాల్యూ యొక్క ఇండెక్స్ లేదా మాక్సిమం వాల్యూ యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలి అంటే ఆర్గ్‌మిన్ లేదా ఆర్గ్‌మాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇది పొజిషన్ అండ్ సెర్చ్. అంటే అది ఏ పొజిషన్‌లో ఉందో చూసుకొని సెర్చ్ చేసుకొని మనకి వాల్యూ అనేది రిటర్న్ చేస్తది. ఓకే. నెక్స్ట్ అలాగే కండిషనల్ ఫిల్టరింగ్ కూడా ఉంటది. ఏంటంటే ఒక కండిషన్ పెట్టి దాన్ని బట్టి మనం అరేలో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. దానికి వేర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే. కోడ్ చూద్దాం. ఓకే. ఇవి మన మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఇప్పుడు నాకు అరే అనేది తీసుకున్నా 5 ఎలిమెంట్స్‌తో. ఓకే. ఇప్పుడు నేను ఈ కోడ్ అనేది సేవ్ చేసి రన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి ఇందులో 1, 4, 9, 16, 25 దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూస్. ఓకే. 1 స్క్వేర్ రూట్ 1 వస్తది మాక్సిమం. 4 స్క్వేర్ రూట్ 2, 9 స్క్వేర్ రూట్ 3, 16 స్క్వేర్ రూట్ 4, 25 స్క్వేర్ రూట్ 5. ఓకే. నెక్స్ట్ పవర్. ఓకే. 1 స్క్వేర్ 1 అవుతది. 4 స్క్వేర్ 16, 9 స్క్వేర్ 81, 16 స్క్వేర్ 256 అండ్ అలాగే 25 స్క్వేర్ 625. ఓకే. అలా పవర్ మల్టిపుల్ విత్ డబ్ల్యూ అవుతది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అబ్సల్యూట్ వాల్యూ. ఇందులో -10 చేశాను. ఓకే. 1 - 10 ఎంత? -9. -9 కదా! 1 ఎలా వచ్చిందంటే సారీ -9 కదా! +9 ఎలా వచ్చింది అంటే అబ్సల్యూట్ కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి అది నెగెటివ్‌లో ఉన్న పాజిటివ్‌లో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి సైన్ ఆఫ్ np.π/2 ఇది వాల్యూ మనకు తెలీదు. 1.0 అని వచ్చింది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ లాగ్ ఆఫ్ np.e. ఓకే. ఈ యొక్క లాగ్ వాల్యూ 1 వస్తది. నెక్స్ట్ అలాగే ఎక్స్‌పోనెన్షియల్ ఆఫ్ 1 అంటే 2 పాయింట్ సంథింగ్ బ్లా 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 ఏదో ఉంది. ఓకే. ఇలా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకే. ఇప్పుడు మనం స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. మార్క్స్ ఏంటి ఎన్‌పి డాట్ అరే 70, 80, 90, 60, 100. ఓకే. మార్క్స్ అనే ఒక అరే తీసుకున్నాను. ఇందులో మార్క్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క సమ్. వీటి యొక్క సమ్ కావాలి కాబట్టి మార్క్స్ డాట్ సమ్ అనే ఫంక్షన్ రాశాను. నెక్స్ట్ మీన్ కావాలి కాబట్టి మార్క్స్ డాట్ మీన్. మీడియన్ కావాలి కాబట్టి ఎన్‌పి డాట్ మీడియన్ ఆఫ్ మార్క్స్. ఓకే. ఇక్కడే బాగా కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలా మంది ఇక్కడ మార్క్స్ డాట్ మీడియన్ అని రాస్తారు. అప్పుడు ఎర్రర్ వస్తది. అదొక్కటి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్క్స్ డాట్ స్టాండర్డ్ డీవియేషన్, మార్క్స్ డాట్ వేరియన్స్, మార్క్స్ డాట్ మాక్స్, మిన్ అలాగే ఇండెక్స్ ఆఫ్ మాక్స్. అంటే ఇందులో మాక్స్ వాల్యూ యొక్క ఇండెక్స్ ఏంటి? ఇందులో మాక్స్ వాల్యూ 100. 100 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత వస్తది? 1, 2, 3, 4 ఓకే. ఇప్పుడు ఈ ఫైల్‌ని రన్ చేద్దాం. ఓకే. వీటి యొక్క సమ్ వచ్చేటప్పటికి 400. ఓకే. మీన్ వాల్యూ 80. మీడియన్ కూడా 80.
స్టాండర్డ్ డీవియేషన్ 14 పాయింట్ సంథింగ్, వేరియన్స్ 200, మ్యాక్స్ ఇందులో మ్యాక్స్ వాల్యూ పెద్ద వాల్యూ ఏంటి 100, చిన్న వాల్యూ 60. ఓకే. ఇండెక్స్ ఆఫ్ మ్యాక్స్ అంటే 4, ఇది 4th పొజిషన్‌లో ఉంది కాబట్టి. ఓకే. అంటే ఇండెక్స్ పొజిషన్. ఓకే. ఇది స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి. ఇప్పుడు అడ్వాన్స్డ్ నంపై కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఏంటి కాపీ వర్సెస్ వ్యూ ఫస్ట్. ఓకే. ఓకే. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం అరేని కాపీ చేయాలనుకుంటే అరే డాట్ కాపీ అనేది యూజ్ చేస్తాం అనుకోండి. న్యూ మెమరీ లొకేషన్ క్రియేట్ అయ్యి అందులో ఈ డేటా అనేది స్టోర్ అవుతది. ఇప్పుడు అదే వ్యూ అనేది క్రియేట్ చేసాం అనుకోండి. ఆ వ్యూ ఏం చేస్తదంటే జస్ట్ ఆల్రెడీ ఉన్న డేటానే మనకి ఇక్కడ డిస్‌ప్లే చేస్తది అంతే. లైక్ ఎక్స్‌ట్రా మెమరీ అనేది కన్జ్యూమ్ చేయదు. ఓకే. సేమ్ మెమరీ బట్ వ్యూలో మనం ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు కావాల్సిన డేటా మాత్రమే యూజ్ అవుతది. ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతది. వ్యూ అండ్ కాపీ. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రాడ్‌కాస్టింగ్. ఓకే. బ్రాడ్‌కాస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర 2 అరేస్ ఉన్నాయి. ఓకే. మనం ఇందులో అరే 2లో ఉన్న ప్రతి వాల్యూ అరే 1లో ఉన్న ప్రతి వాల్యూకి యాడ్ అవ్వాలి. సో, అప్పుడు ఈ బ్రాడ్‌కాస్ట్ అనేది యూజ్ చేస్తాం. అప్పుడు 2 అరేస్‌ని సమ్ చేస్తే బిలో ఉన్న ప్రతి వాల్యూ ఏలో ఉన్న ప్రతి వాల్యూతోని సమ్ అవుతది. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 అనేది నా ఏ అరే. బి అరేలో 10, 20, 30. ఇప్పుడు ఏ ప్లస్ బి చేస్తే ఏమైంది? ఏ అరే అనేది అప్‌డేట్ అయింది. ఏంటి ప్రతి వాల్యూకి 10 ఓకే. ఫస్ట్ వాల్యూకి 10 అనేది యాడ్ అయింది 1కి. అదే 2కి 20 అనేది యాడ్ అయింది. 3కి 30 అనేది యాడ్ అయింది. సేమ్ అలాగే 4కి 10 యాడ్ అయింది. 14 అయింది. 20కి 5 యాడ్ అయింది. 25 అయింది. 30కి 6 యాడ్ అయింది. 36 అయింది. సో, ఇలా బ్రాడ్‌కాస్ట్ అనేది రో ఆపరేషన్స్ అనేది చేస్తది. ఓకే. నెక్స్ట్ వెక్టరైజేషన్. వెక్టరైజేషన్ అంటే ఏంటంటే ఇది మనం ఈ అరేస్ కోసం నంపై అరేస్ కోసం లూప్స్ అనేవి రాయకుండా ఆపరేషన్స్ అనేది చేస్తది. లైక్ నార్మల్‌గా లిస్ట్ యూజ్ చేస్తే ఏంటి ప్రతి దానికి లూప్ అనేది రాయాలి. లూప్ రాయడం వల్ల మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతది. సో, ఈ నంపై అరే యూజ్ చేయడం వల్ల ఏంటంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతది. ఎందుకంటే ఇటరేషన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఈ వెక్టరైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం అన్నీ సింపుల్‌గా ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ నంపై అనేది మెమరీ ఎఫిషియంట్. ఓకే. ఇందులో మనం డేటా టైప్స్ యూజ్ చేస్తాం. లైక్ ఏంటి ఫ్లోట్ 32 లేదా ఫ్లోట్ 64 ఇలా. ఎందుకు అంటే ఫ్లోట్ మనకి ఇన్ని వాల్యూస్ మాత్రమే కావాలి. అంటే డెసిమల్ వాల్యూస్ తక్కువ కావాలంటే 32 యూజ్ చేస్తాం ఫ్లోట్ 32. అదే ఎక్కువ వాల్యూస్ కావాలంటే ఫ్లోట్ 64 యూజ్ చేస్తాం. లైక్ ఇలా యూజ్ చేయడం వల్ల మన మెమరీ అనేది ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ అవుతది. ఓకే. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్‌లో ఈ నంపై అనేది ఎలా యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక డేటా సెట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. డౌన్‌లోడ్ చేసుకొని మన కోడ్‌లోకి తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత అందులో ఎక్స్ వేరియబుల్స్, వై వేరియబుల్స్ కింద డివైడ్ చేయాలి. ఓకే. అంటే ఇన్‌పుట్ వేరియబుల్స్, అవుట్‌పుట్ వేరియబుల్స్. ఇన్‌పుట్ వేరియబుల్స్‌ని ఎక్స్ అంటాము. అవుట్‌పుట్ వేరియబుల్స్‌ని వై అంటాం. బట్ ఎలా డివైడ్ చేస్తామో మనకు తెలీదు. ఎలా చేసేస్తాం మనం డైరెక్ట్‌గా చేసేస్తాం ఏంటి కూరగాయలు ఎడదీసినట్టు. కాదు కదా! సో, దానికోసమే ఈ నంపై అనేది యూజ్ చేస్తాం. అండ్ అలాగే డేటా ఒక్కొక్కసారి నార్మల్‌గా ఓకే. ఒకసారి డేటాలో మిస్టేక్స్ అనేవి ఉంటాయి. లైక్ దాన్నే రా డేటా అంటాం. లైక్ డైరెక్ట్ తెచ్చుకుంటాం. అందులో నల్ వాల్యూస్ ఉండొచ్చు, నాయిసీ డేటా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి కూడా ఈ నంపై అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ అలాగే లీనియర్ ఆల్జీబ్రాలో కూడా ఈ నంపై కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకు అంటే మ్యాట్రిక్స్ ఫంక్షన్స్. ఓకే. ట్రాన్స్‌పోజ్ చేయడానికి, ఇన్వర్స్ చేయడానికి, డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి చాలా ఆపరేషన్స్ చేస్తాం కాబట్టి సో, ఈ లీనియర్ ఆల్జీబ్రాలో మనం ఈ నంపై అనేది యూజ్ చేస్తాం. ఓకే. అసలు నార్మల్‌గా మెషిన్ లెర్నింగ్‌లో వర్క్ ఫ్లో ఎలా ఉంటదంటే ఫస్ట్ డేటాను లోడ్ చేసుకుంటాం. తర్వాత డేటాను ప్రీ ప్రాసెస్ చేస్తాం. ఆ ఫైనల్ ప్రీ ప్రాసెస్ చేసిన డేటా ఉంటది కదా! దాన్ని మోడల్‌కి ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత మోడల్ అనేది అవుట్‌పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తాం. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అలాగే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్‌తో మీ ముందుకొస్తాను. బాయ్.